వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు రాకుండా బయటికి వెళ్ళిపోయే వాళ్ళ గురించి, అదేవిధంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. షర్మిలని కాంగ్రెస్ పార్టీలోకి పంపించడం ద్వారాగా జగన్మోహన్ రెడ్డికి నష్టం చేయించాలనేటువంటిది చంద్రబాబు నాయుడు కుట్ర. దాంట్లో భాగంగానే చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు, షర్మిల వల్ల కూడా నష్టం వచ్చేటువంటిది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని సజ్జల చెప్పారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. గతంలో కూడా మేము చెప్పాము, ఆవిడ తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు, అది ఆవిడ ఇష్టము, ఆవిడ ఇష్టారీతిన తన సొంతంగా చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం వేరు, రాజకీయం వేరు, కుటుంబము రాజకీయంలోకి తీసుకొచ్చేటువంటి పద్ధతిని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోరు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు ఏమిటి అని అంటే, ఎలా ఒకలా కుట్రలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. జనసేనని ఎలాగైతే పెట్టుకొని తనతో ఉంచుకొని విడిగా పోటీ చేసినప్పుడైనా, తనతో కలిసి ఉన్నప్పుడైనా ఎలాగైతే జనసేన పార్టీని ఉపయోగించుకుంటున్నారో, కాంగ్రెస్ పార్టీని కూడా అలాగనే చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులో కూడా పెట్టుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగానే షర్మిలను పంపించారు అనేది. మరి షర్మిల వచ్చి రేపొద్దున తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా అవుతుందంటే, విమర్శలు చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. షర్మిల విమర్శలు చేసినంత మాత్రాన ఏమీ కాదు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో నోటాతో పోటీ పడేటువంటి ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పార్టీ వల్ల ఉపయోగం ఏముండదు. తెలుగుదేశం జనసేన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించలేమనేటువంటి ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు చెల్లుబాటు కావు, ప్రజలందరూ గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. షర్మిల విషయాన్ని ఎలాగైతే షాకింగ్ కామెంట్స్ చేశారో, కాపు రామచంద్రారెడ్డి, అంబటి రాయుడు వీళ్ళు వెళ్ళిపోవటము పార్టీ నుంచి, కొంతమంది లావు కృష్ణదేవరాయలు, ఎంపీ నర్సరావుపేట వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల మీద కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నిర్మోహమాటంగా చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించారు, సర్వేలు చేస్తున్నారు, ఒక శాస్త్రీయబద్ధంగా సర్వేలు జరుగుతున్నాయి. ఆ సర్వేలకు అనుగుణంగా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేటువంటి దానికి అనుగుణంగా వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళతో మాట్లాడి ఆ సీట్లకు సంబంధించినటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో కొంత చెత్త ఊట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది, ఆ చెత్త వెళ్ళిపోతారు అనేటువంటిది, డస్ట్ క్లియర్ చేసుకునేటువంటి పద్ధతి అనేటువంటి మాటను వాడారు. దట్ మీన్స్ చెత్తే కదా. ఆ విధంగా మేము సీట్లు ఇవ్వటం లేదు కాబట్టి వెళ్ళిపోతున్నారు, వాళ్ళే చెప్తున్నారు కదా కారణం, సీట్లు లేవు అని వెళ్ళిపోతున్నారు అని. మేము వాళ్ళకి సర్ది చెప్తున్నాము, మీకు అనేకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి, ఇంకా పార్టీలో అధికారంలో మేము మీకు అవకాశాలు కూడా కల్పిస్తాము, అవన్నీ కూడా వాళ్ళకి కన్విన్స్ చేస్తున్నాము. వాళ్ళు విననటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అది వాళ్ళ ఇష్టము అనేటువంటి విధంగా, ఉంటే ఉండండి పోతే పోండి అనేటువంటి ధోరణిలోనే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి మాట్లాడినట్టే, ముఖ్యమంత్రి యొక్క మనసులో మాట్లాడేటువంటి వాళ్ళే కదా సజ్జల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా 4.5 సంవత్సరాల్లో? ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే పెట్టలేదు. ఏ విషయమైనా పొలిటికల్గా కానీ మిగతా విషయాలు అన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు. పార్టీ విషయాలైనా ప్రభుత్వ విషయాలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి ఇంకొకళ్ళు చెప్పినంత మాత్రాన వాళ్ళు వెళ్ళిపోతారన్నంత మాత్రాన భయపడేది లేదనేటువంటి ధోరణిలోనే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. లావు కృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి విషయం ప్రస్తావన చేసినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళతో మాట్లాడారు ముఖ్యమంత్రి. వాళ్ళు ఆలోచించుకుంటే వాళ్ళే చెప్తారు ఏమిటి విషయం అనేది. మళ్ళీ ముఖ్యమంత్రి దృష్టికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడతారు, మాట్లాడి ఆయన నిర్ణయం చెప్తారు. ఎవరి నిర్ణయానికి అనుగుణంగా వాళ్ళు వ్యవహరించేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి
ఎందరు పోయినా ఏం చేసినా మేము మార్చేదే ఎమ్మెల్యేలని ఒక చోటు నుంచి ఇంకొక చోటుగా ట్రాన్స్ఫర్లు చేసేదే, ఉండేవాళ్ళు ఉండండి పోయేవాళ్ళు పోండి అనేటువంటి విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే విషయాన్ని దాదాపుగా కుండబద్దలు కొట్టినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మరి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు మరి ఇంకో వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారా, లేదంటే గత్యంతరం లేదంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా అనేటువంటి దాని మీద మరి ఈ సజ్జల వ్యాఖ్యల మీద షర్మిలాకు సంబంధించినటువంటి విషయంలో మరి షర్మిల ఎలా వ్యాఖ్యానిస్తారు ఏంటి అనేటువంటిది చూడాలి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్లో చేరతారు అనేటువంటి నేపథ్యంలో వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. ఆ పార్టీలో ఎలా చేరతారు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో ఎలా చేరతారు అని షర్మిల మీద కామెంట్స్ చేసినప్పుడు ఆవిడ చెప్పారు, మీరు మీ పార్టీ వ్యవహారం మీరు చూసుకోండి, నా పార్టీ వ్యవహారం మేము చూసుకోవడం మీకు అవసరం లేనటువంటి విషయం అనేటువంటి విధంగా మాట్లాడారు. ఇప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అదే విషయాన్ని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మీద అనేక కుట్రలు చేసి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కలిసే అప్పుడు కుట్రలు చేసి కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలిసి కుట్రలు చేస్తున్నాడు, షర్మిలాని కూడా పంపించాడు ఆ పార్టీలోకి, జగన్మోహన్ రెడ్డి దెబ్బ కొట్టాలనేటువంటి విధంగా మాట్లాడారు. దీని మీద షర్మిల ఎలా స్పందిస్తారు ఏంటి అనేటువంటిది మనం చూడాల్సినటువంటి పరిస్థితి.